యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక రన్లో పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగం యువతకు అతిపెద్ద ముప్పన్నారు ఆయన. విద్యను, విద్యార్థుల్లో ప్రతిభను నాశనం చేస్తుందన్నారు. ప్రతి యువకుడు తాను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా డ్రగ్స్కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ యువత భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ యువతలకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసలై కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికిరాకుండా పోతున్నారనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి లీగల్ సంస్థలు ఏర్పాటు చేసి ఎక్కడ మాదక ద్రవ్యం ఉన్నా, నార్కోటిక్స్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి భారత ప్రధానమంత్రి ఎక్కడైతే నషాముక్త భారత్ అన్నారో తెలంగాణలో నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా ప్రత్యేకమైనటువంటి అధికారులు వేసి కార్యక్రమం తీసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కంపల్సరీ ఉండాలి. ముఖ్యంగా చెడుకు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ దశ విద్యార్థి దశలో దాని పట్ల అవగాహన ఉండి జీవితమే చెడిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ ఒక్కసారి కొంత తాత్కాలిక సంతోషం అనిపించినా దాని తదుపరి జీవితానికి సంబంధించి శాశ్వతంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందనే మాట మీ అందరికీ తెలుసు. స్నేహితుని ఒత్తిడిపై నేను మనసుకు సంబంధించినటువంటి ఆందోళనలో తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందనే ఆలోచనతో తాత్కాలిక వ్యతిరేకతతో మత్తుకు తీసుకోవడం, దానికి బానిస కావడం వల్ల పూర్తిగా జీవితాన్ని మనకు మనం చేతులారా చెడగొట్టుకున్నట్టు అవుతుంది.